హిందూ ధర్మ పరిరక్షణకు 19 సంవత్సరాలుగా భీమవరం సమీపంలోని శృంగ వృక్షం నుంచి పిఠాపురం స్వయంభూ శ్రీ దత్త క్షేత్రంకు పాదయాత్ర చేపడుతున్నట్లు శ్రీ శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి మహారాజ్ తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రావులపాలెం మీదుగా ఆలమూరు చేరుకుంది. ఈ సందర్భంగా నాగానంద సరస్వతి మాట్లాడుతూ హిందుత్వం ప్రతి గడప గడపకు చేరేందుకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. 19 సంవత్సరాల నుంచి వరుసగా ఈ పాదయాత్ర చేస్తున్నామని, అయితే కరోనాలో 1 సంవత్సరం చేయడానికి వీలు పడలేదన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు గ్రామం నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. తమ శిష్య బృందంతో కలిసి పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో పలు గ్రామాల భక్తులు పాదయాత్రలో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. సోమవారం రాత్రి మండపేటలో బస చేసి మంగళవారం తాపేశ్వరం, ద్వారపూడి, అనపర్తి మీదుగా పెద్ద బ్రహ్మదేవం చేరుకుని బస చేస్తామన్నారు. అక్కడి నుంచి బుధవారం పిఠాపురం దత్త పీఠానికి చేరుకుంటున్నారు. అదే రోజు తిరిగి శృంగ వృక్షం చేరుకుని గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటామని నాగానంద సరస్వతి తెలిపారు. దత్తపీఠం 5వ పీఠాధిపతి మనం శ్రీ దత్తపీఠం శృంగవృక్షం నుంచి పిఠాపురం దాకా గురు పౌర్ణమి పురస్కరించుకుని చేసేటటువంటి ఈ 19వ సంవత్సరం పాదయాత్ర, 19వ సంవత్సరం 18వ పాదయాత్ర. అంటే కరోనాలో 1 సంవత్సరం మనం పాదయాత్ర చేయలేకపోయాం. ఈ 18వ పాదయాత్ర 19వ సంవత్సరం నుంచి మనం ఈ పాదయాత్ర దేనికోసము అంటే హిందూ ఐక్యత, ఈ హిందూ ధార్మికత, అట్లాగే హిందుత్వానికి సంబంధించినటువంటి లోతైన అవగాహన ప్రతి హిందూకి కలగాలి. ప్రతి గడప గడపకి హిందుత్వము అనేది చేరాలి. ఈ విషయాలన్నీ లక్ష్యంగా మనం ప్రతి సంవత్సరం పాదయాత్ర చేసుకుంటూ ఉన్నాం. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన, ప్రతి గ్రామం నుంచి కూడా మనకి విశేషమైనటువంటి స్పందన చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇది మనం 4 రోజులుగా చేస్తాం ఈ పాదయాత్రని. ఇవాళ ఇది 2వ రోజు అండి. మండపేట దగ్గర ఆగుతాం. 3వ రోజున మనం పెద్ద బ్రహ్మదేవం అనేటటువంటి గ్రామం దగ్గర ఆగుతాం. ఆ తర్వాతన శ్రీ పిఠాపురంలో స్వయంభూ దత్తక్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ రోజునే మళ్ళీ వెనక్కొచ్చి గురు పౌర్ణమి రోజున, అంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అని మేమందరం చాలా పెద్ద పండుగ చేసుకుంటాం ఆషాఢ పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున మన పీఠంలో విశేషమైనటువంటి క్రతువులు, అన్న సమారాధన అన్నీ జరుగుతాయి. ఈ గోదావరి జిల్లాల్లో విశేషంగా జరిగేటటువంటి పాదయాత్రలన్నీ కూడా సాఫల్యంగా జరుగుతూ ఉండడానికి గోదావరి ప్రజలు, అట్లాగే రాష్ట్ర ప్రజలు చాలా వెనక ఉండి మద్దతిస్తూ ఉండడం కూడా చాలా సంతోషం. గతంలో కంటే ఇప్పుడు చాలా ఆనందించేటట్లుగా హిందువులందరూ ఐక్యంగా కలిసి కదిలి రావడం అనేది సంతోషిస్తూ ఉన్నాం. జై గురుదేవ్ దత్త.